వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. ప్రస్తుత రోజుల్లో నాన్ వేసిన వైరల్ కంటెంట్ కి కేర్ ఆఫ్ గా మారుతున్నారు. గతంలో శివాజీ అనసూయ విషయంలో ఏలు పెట్టి ఏం సాధించాడో ఆయనకే తెలుసు. అయితే ఇప్పుడు ఇవి చాలదనుకున్నాడో ఏంటో ఏకంగా నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో జరిగే కుంభకోణాల్లో ఏలు పెట్టి కుంభస్థలాన్ని కొట్టాలనుకున్నాడో ఏమిటో. ప్రస్తుతం అదే టాపిక్ వైరల్ గా మారుతుంది. మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు శ్రవణ్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. నాన్ వేసిన అంటే ఎక్కడ ఏది జరుగుతుందో బెల్లం పెడితే ఈగలు వాలినట్టుగా ఆయన ప్రాచుర్యం తెచ్చుకోవడం కోసమో, లైక్స్ కోసమో, వీక్షకుల్ని పెంచుకోవడం కోసమో, పదాలు ఏ వాడినా కానీ ఫేమస్ అవడం కోసమో ఎందుకు ఇట్లాంటి ప్రయత్నాలన్నీ చేస్తూ వైరల్ అవుతాడా, లేకపోతే వైరస్గా మారుతున్నాడా? నిజంగా వైరస్ అని చెప్పొచ్చు. మీరు అన్నట్టు నాన్ వెజ్ కంటెంట్ క్రియేటర్గా ఒక డిఫరెంట్ సెక్టర్ని అంటే ప్రపంచ యాత్రను తీసుకున్నాడు. బాగానే ఉంది ఇంతవరకు. కానీ అది ప్రపంచ యాత్ర కాస్త ప్రపంచ వ్యభిచారికుడిగా యాత్రగా మారింది. ఎందుకంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా ప్రాస్టిట్యూషన్స్ గురించి, ఆయన ఎంజాయ్ చేస్తున్న విషయాల గురించి, సో ఆయన ఆడుతున్న ఆటల గురించి చెప్పడం మనం వింటూనే ఉన్నాం. సో శృతి తప్పింది ఇప్పుడు అని అర్థమైంది. ఆ తర్వాత వ్యూస్ కోసం దిగజారి, అంటే ఎప్పుడు ఏం చెప్పినా వినటం లేరు కదా, అంటే మోనాటమి అనుకున్నాడేమో. బర్నింగ్ టాపిక్ తీసుకోవడం, తనేదో సంఘ సంస్కర్తనని తనకు తానుగా డిసైడ్ చేసుకొని బెట్టింగ్ యాప్స్ గురించి కొంచెం దాన్ని లేవనెత్తగానే అందరికీ కొంచెం ఆయన మీద పాజిటివ్ కోణంలో షబాష్ బాగా చేశావు అన్నట్టుగా ఏదో అనగానే ఇక ఆ వాపుకు బలుపుకు తేడా తెలవకుండా బిహేవ్ చేస్తూ అనసూయ గారి టాపిక్, శివాజీ గారి టాపిక్లో ఏలు పెట్టేసి, ఎందుకు పెట్టావురా అంటే వ్యూస్ కోసమే, మనకేం అక్కర్లేదు, మనం అటెన్షన్ గ్యాదరింగ్ చేయాలి అన్నట్టు కూడా ఆయన చెప్పుకున్నాడు అన్నట్టు కూడా వార్తలు వీడియోలు చూసాం. అంటే వ్యూస్ కోసం, డబ్బు కోసం తను ఏ విధంగా దిగజారుతున్నాడో అర్థమవుతుంది. ఫస్ట్ కంటెంట్ క్రియేటర్ కాస్త ప్రపంచ యాత్రుడు కాస్త ప్రపంచ వ్యభిచారగా మారిపోయాడు. ఆ తర్వాత ఇంకా వ్యూస్ కోసం కాని దాంట్లో ఏలు పెట్టడాలు. అంటే నేను శివాజీ గారి టాపిక్లో మాట్లాడి ఏకంగా తన సబ్స్క్రైబర్ని ఆల్ ఆఫ్ 60%, 70% లాస్ అయ్యాడు. గుడ్ విల్ పోయింది. ఇప్పుడు తగదునమ్మ అంటూ మళ్ళొక టాపిక్ తోటి మళ్ళీ ముందుకొచ్చాడు. అదేంటంటే ఆయన ఏది ఎందుకున్నా కూడా వైరల్ టాపిక్, కాంట్రవర్సీ టాపిక్, హ్యాష్ ట్యాగ్ ఏది బాగా ఉంటుందో చూసుకుంటాడు. ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్నటువంటి హ్యాష్ ట్యాగ్ ఏంటంటే ఎప్స్టీన్ ఫైల్స్. ఇదేంటంటే ఇంటర్నేషనల్గా జరిగినటువంటి ఒక అంటే బాగా సెలబ్రిటీగా, గోల్డ్ స్టార్గా, గోల్డ్ స్పూన్గా ఉన్నటువంటి వాళ్ళ మధ్య జరిగినటువంటి ఒక వ్యభిచారం సంబంధించినటువంటి కుంభకోణం, రాజకీయ ప్రమేయాలు, స్నేహాల మధ్య జరిగినటువంటి ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి కుంభకోణాలు. ఈ ఆరోపణల మీద సదరు జాఫర్ ఎప్స్టీన్ పూర్తి పేరు, తను జైలుకి వెళ్ళడం, జైల్లోనే అనుమానాస్పదంగా మన రాష్ట్రంలో కాక మొద్దుసీను వీళ్ళైతే చనిపోయారో ఆ విధంగానే నిందితుడు అనుమానాస్పదంగా చనిపోయాడు. సో ఆ కుంభకోణాలు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో, ముఖ్యంగా యుఎస్ఏ ప్రెసిడెంటు ఆ వాళ్ళకు యూకే దేశాలలో ప్రకంపనలు సృష్టించింది. దాంతోపాటు ఈ ఎప్స్టీన్ యొక్క ఫైల్స్లో మన ఇండియన్ ప్రస్తావన కూడా ఉంది. మన ఇండియన్ నరేంద్ర మోడీ గారు, అంబానీల యొక్క లావాదేవీలు, వ్యవహారాలు, అమెరికా ప్రెసిడెంట్ అపాయింట్మెంట్లు, అగ్రిమెంట్ల గురించి కూడా ప్రస్తావన ఉంది. సో ఆ టాపిక్ చెప్పదలుచుకున్నాడేమో ఈయన అన్వేష్ ఆ టాపిక్ తీసుకుని ఈ ఎప్స్టీన్ అండ్ ఫైల్స్ అంటే ఏంటి అని చెప్పే ఉద్దేశంతో ఆయన చేసినటువంటి ఆ డాష్ ఏదైతే ప్రాస్టిట్యూషన్ స్కాండల్ ఏదైతుందో అది మైనర్లకు సంబంధించిన విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, విడదీస్తూ అర్థాన్ని చెప్పాడు. అది కమ్యూనిటీ గైడ్లైన్కి విరుద్ధం. అంటే ఫస్ట్ అతను క్రియేటర్గా ప్రారంభమైనటువంటి ప్రపంచ యాత్రికుడు ప్రపంచ వ్యభిచారిగా మారాడు. వ్యూస్ కోసం దిగజారి అందరి దాంట్లో ఏలు పెట్టాడు. ఏలు పెట్టిన ఫలితం ఆయన సబ్స్క్రైబర్లు 50% పోయింది, 60% పోయింది. ఆ తర్వాత ఏకంగా ఇప్పుడు ఆయన ఛానల్ కేసులు వచ్చేలా కమ్యూనిటీ గైడ్లైన్ కూడా దాటేసి వ్యూస్ కోసం, ఇదంతా కూడా ఏంటంటే వ్యూస్ కోసం దిగజారి ఏదైతే కమ్యూనిటీ గైడ్లైన్స్ ఉన్నాయో వాటిని కూడా లెక్క చేయకుండా ఆయన కంటెంట్ క్రియేట్ చేసేసాడు. ఒకవేళ అలా క్రాస్ చేస్తే నెక్స్ట్ జరగబోయేది ఏంటంటే ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారు? ఖచ్చితంగా ఏంటంటే నాలాంటి వాళ్ళు లేదా ఔత్సాహికులు దాన్ని రిపోర్ట్ కొడతారు. యూట్యూబర్ వాళ్ళకి మనం రిపోర్ట్ చేసే ఆప్షన్ ఉంటుంది, మెసేజ్ చేసే ఆప్షన్ ఉంటుంది. దాంట్లో ఇది కమ్యూనిటీ గైడ్లైన్ అవాయిడ్ చేస్తే అగనెస్ట్గా ఉంది, సో దీన్ని పరిశీలించమని మనం ఆప్షన్ ఇవ్వచ్చు.
ఇట్లా మనం చూసే టీవీ ఈ వీడియో చూసే ప్రేక్షకుడు ఎవరికైనా సరే మీరు ఆ అన్వేష్ వీడియో కనుక నచ్చకపోతే మీరు కూడా రిపోర్ట్ చేయొచ్చు. సో దాంతో ఏకంగా ఇప్పుడు సబ్స్క్రైబర్లుగా ఛానల్ పోయే పరిస్థితి వచ్చింది. ఆ విషయం మరి అతను ఎలా గ్రహిస్తాడేమో, కానీ ఏదైనా సరే మనం ఎడ్యుకేట్ చేయొచ్చు, ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. మనం చాలా విషయాలు చెప్తుంటాం. బిట్ కాయిన్ అంటే ఏంది, స్టాక్ మార్కెట్, గోల్డ్ రేట్లు ఎందుకు పడిపోతున్నాయి, నోట్ల రద్దు ఎందుకు వచ్చింది, వర్చువల్ కరెన్సీ ఏంటి, ఇవన్నీ మనం ఎడ్యుకేట్ చేస్తాం, ఇన్ఫర్మేటివ్గా చేస్తూ ఉంటాం. తప్పేం లేదు. ఇప్పుడు ఎప్స్టీన్ ఫైల్స్ అంటే చాలామంది తెలియకపోవచ్చు. జాఫర్ ఎప్స్టీన్ పూర్తి పేరు అని చెప్పాను కదా, ఆయన కుంభకోణాలని. సో దాంతోపాటు నరేంద్ర మోడీ గారికి కూడా ఏదైతే బయట వినిపిస్తున్నటువంటి ప్రాస్టిట్యూషన్ స్కామ్లో నరేంద్ర మోడీ గారి పేరు కూడా ఉన్నట్టు, ఆయన మీద ప్రచారం జరుగుతున్నట్టు కొంతవరకు అయితే జరిగింది. అయితే నరేంద్ర మోడీ గారిని ఎవరైనా ఇలా కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉందంటే వాళ్ళని పలానా మన కాళ్ళకి వేసుకుంటాం కదా పాదరక్షకులు, దాంతో కొడతా అని చెప్పేసి ఏకంగా చూపించాడు. దానివల్ల అది కూడా కమ్యూనిటీ గైడ్లైన్. ఎవరిని హెచ్చరించడం కానీ బెదిరించడం కానీ చేయకూడదు, ఇన్సల్టింగ్ కూడా బిహేవ్ చేయకూడదు. ఇవన్నీ కూడా కమ్యూనిటీ గైడ్లైన్లో పార్ట్. సో మరి అవన్నీ ఏ విధంగా ఎందుకు చేశాడో, వ్యూస్ కంటెంట్ అంటే ఒకసారి మనిషి తప్పు చేసిన తర్వాత కోపంతో, వివేకం లేకుండా, క్షణికావేశంలో, ద్వేషంతో, కక్షతో చేస్తున్నప్పుడు వివేకాన్ని కోల్పోతారనేది మన అందరికీ తెలిసింది. అట్లాగే ఇతను కూడా వివేకంతో పాటు విచక్షణ కోల్పోయి ఏది పడితే అది మాట్లాడడం, కమ్యూనిటీ గైడ్లైన్ తన ఇచ్చి వీడియోలు చేస్తూ ఉన్నాడు. ఇది కేవలం సమాజం గురించో, సమాజాన్ని ఉద్ధరించాలనే కాదు, అతను వ్యూస్ పెరగడానికే. గతంలోనే చెప్పాడు కదా, మనం లాస్ట్ ఇదే శివాజీ గారు అనసూయ గారి టాపిక్లో వేరే యూట్యూబర్తో షేర్ చేసుకున్నప్పుడు, భయ్యా మనకు వ్యూస్ రావడానికి మనం ఇట్లా డ్రామాలు ఆడాలి, క్రియేట్లు చేయాలి, కంటెంట్ కాన్సన్ట్రేషన్ చేయాలి అంటూ ఒక టెక్నిక్ ప్లే చేశాడు. అంటే అసలు సమాజానికి ఏ మెసేజ్ ఇవ్వాలనుకున్నా ఆయన ఏ మెసేజ్ ఇవ్వదలుచుకోలేదు, ప్రస్తుతం ఏ మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ఏ మెసేజ్ ఇవ్వదలుచుకోలేదు. కేవలం ఆయన ఛానల్కు క్లిక్కింగ్ కావాలి, వ్యూస్ రావాలి, దానికి డబ్బులు కావాలి. ఓన్లీ మసాజ్లే అంటారా? ఓన్లీ మసాజ్. కేవలం డబ్బుల కోసం కకృతి పడుతున్నాడు. చివరికి అసలుకి ఎసరు వచ్చింది. సబ్స్క్రైబర్లే కాదు, ఏకంగా ఛానల్ ఎగిరిపోయే పరిస్థితి వచ్చింది. మరి చూద్దాం కమ్యూనిటీ గైడ్లకు మరి యూట్యూబ్ యాజమాన్యం అలా మొత్తానికి ఎసరు వచ్చింది, మొదటికి ఎసరు వచ్చిందా? ఖచ్చితంగా. మరి ఏం చూద్దాం అని అయితే నాకైతే అనిపించింది. యాజ్ ఎ క్రియేటర్గా, యాజ్ ఎ జర్నలిస్ట్గా నేను ఆన్లైన్ మీడియాలో ఒక సీనియర్ పోస్ట్ స్టేట్ ఆన్లైన్ జర్నలిస్ట్ యూనియన్కి సెక్రటరీగా వ్యవహరిస్తున్నాను. మరి నాకు వీటి మీద కొంచెం అవగాహన ఉంది. దాని ప్రకారమే నేను నా అనుభవంతో చెప్తున్నాను. వేచి చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.